హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక ఈరోజు బేవారం వెళ్ళే పని ఉంది, అందుకే పొద్దునే వంట వండేస్తున్నాను. ఎందుకు ఏంటి అనేది వీడియో చూస్తే అర్థమవుతుంది. వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి. ఇంక ఈ వీడియో అయితే శివరాత్రి ముందుది. నేను శివరాత్రి వీడియో మన్నాడే పెట్టేశాను కదా, ఇది అంతకంటే ముందు వీడియో. అయిపోయింది, టీ వాడికి పెట్టేసుకున్నాను. ఇంక పొయ్యి ఖాళీగా ఉందని ఇడ్లీకి పెట్టేశాను. ఈ నీళ్ళు వేడెక్కే లోపల ప్లేట్లలో పిండి పోసేస్తాను ఇడ్లీకి. పాలు కూడా మరిగిపోతున్నాయి. కొంచెం ఎక్కువసేపు మరిగితే వెన్నపూస ఎక్కువ వస్తుందని చెప్పి మేగడ ఎక్కువ వచ్చి కొంచెం ఎక్కువసేపు మరగ పెడుతున్నాను. ఇంక ఈ ప్లేట్లలో అయితే పిండి పోస్తాను. ఇంక ఇక్కడ రైస్ కుక్కర్లో అన్నం పొంగుతుంది. నాకు ఇదివరకు హాట్ బాక్స్ లాంటిది ఉండేది రైస్ కుక్కర్, అది బాగుండేది. ఈ రైస్ కుక్కర్ ఏంటో కొంచెం ఇలా పైకి వచ్చేస్తుంది, మనం చూడబోదు ఇలా మొత్తం కిందంతా పడిపోయి ఈ రైస్ కుక్కర్ అంతా చిరాగ్గా అయిపోతుంది. గింజి కారిపోయి మరకల కింద అలాగ ఉంటుంది. ఉడికేటప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మూత తీసి పెట్టాల్సి వస్తుంది. గిన్నెలో నీళ్ళు వేడెక్కే లోపల ఈ ప్లేట్లో అయితే పిండి వేసేసుకుంటున్నాను. ఒక చేతితో వీడియో తీస్తే వేయడం కదా, సరిగ్గా అసలు రావట్లా. పక్కన డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏమనుకోకండి. నేను పొద్దుటే వీడియో తీస్తానా, పొద్దుటే పక్క వాళ్ళందరూ బట్టలు ఉతుకుతారు, ఆ సౌండ్స్ రికార్డ్ అయిపోతున్నాయి. ఇది ఇక్కడతో పోయి ఇబ్బంది అయిపోతుంది పెట్టడానికి తీయడానికి. ఇక్కడతో పోయింది, విజిల్ పోయింది, పక్కది పోయింది, ఇంకొకటే ఉంది. ఎప్పటి నుంచో వాడుతున్నాను, భలే పనిచేసింది. పాలు తాగిపోయింది, టీ తాగాలి. ఇలాగే చల్లారిపోయి త్వరకట్టేసి వేడివేడిగా తాగలేకపోతున్నాను టీ. ఇంక ఇడ్లీలు పెట్టాక టీ తాగేసాను. లోపల ఉల్లిపాయ రుబ్బేసి ఉంచుకున్నా. ఈరోజు వంకాయ కూర వండుతున్నాను. ఇంకా బాక్స్లోకి అలాగే ఇంట్లోకి కూడా కలిపేసి వండేస్తున్నాను. ఈరోజు బేవారం వెళ్ళే పని ఉంది, అందుకే ఇంకా పొద్దుటే వంట అయితే చేసేసుకుంటున్నాను. జస్ట్ ఉల్లిపాయ వేసి ఉప్పు కారం మసాలా ఇవన్నీ వేసేసుకున్నాను. ఇది ఉల్లి మగ్గే లోపల వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటాను, మీకు చూపిస్తాను వంకాయలు. ఇంకా రోజు వంకాయ కూర వండేసాను. వంకాయ పులుసు అయితే బాగుంటుంది కదా, చాలా రోజులు అయింది తిని అని చెప్పి ఇంకా పులుసు కింద పెట్టేశాను. మామూలుగా బాక్స్లోగానే వంకాయలు తెప్పించాను ఇగురు వండుదామని, కాకపోతే ఇగురు సరిపోదు అని చెప్పి ఇంకా పులుసు అయితే 2 పూటలకి సరిపోతుంది అని చెప్పి ఇంకా పులుసు అయితే పెట్టేశాను. ఇంకా అన్నం కూడా అందుకే ఈరోజు రైస్ కుక్కర్లో పెట్టాను. హాస్పిటల్లో కొంచెం లేట్ అయినా సరే ఇబ్బంది ఉండదని పొద్దుటికి సాయంత్రానికి కలిపి వండేశాను. ఇడ్లీ, ఇది వంకాయ పులుసు. ఇంక బాక్స్లోకి వంకాయ పులుసు వండాను. ఇంకా వీడియో తీయలేదు, అడవడైపోయిందని చెప్పి. ఇంక ఇడ్లీ నంచుకుంటున్నారు. వంకాయ పులుసు నాకు చాలా ఇష్టం, వంకాయ అంటేనే చాలా ఇష్టం. ఇంకా టిఫిన్ చేశాక 10కి 10:30 అయ్యిందిలేండి. ఇంకా బేవారం అయితే బయలుదేరిపోయాను. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇక్కడికి కారు గురించి ఇక్కడి నుంచి మా నాన్నమ్మ మేము అందరం కలిసి వెళ్తాము. ఇంకా అక్కడ హాస్పిటల్లో చూపించేసిన తర్వాత నాకు కొంచెం షాపింగ్ చేసే పని ఉంది, అందుకని చెప్పి నేను ఇక్కడ ఆగిపోయాను. వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. అప్పటికి ఇంకా మావలం తీర్థం అవల, ఇంకా అదే లాస్ట్ రోజు. ఇంకా అటు సైడ్ హాస్పిటల్ కూడా గుడి దగ్గర మాట. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ అలా వెళ్ళాను. ఆ నెక్స్ట్ డే గుళ్ళో భోజనాలు అన్నమాట, అందుకే అక్కడ మైక్లో చెప్తున్నారు. ఇంకా అక్కడ ఇంకేం వీడియో తీయలే. తర్వాత షాపింగ్ చేసుకుని ఇంక ఇంటికి వచ్చేసాను. ఏం తీసుకున్నాను అన్నది కూడా వీడియో తీయలేదు, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది కుడుతున్నాను, కుట్టేటప్పుడు చూపిస్తాను ఏం కుట్టాను ఏంటి ఏం తీసుకున్నాను అని చెప్పి. ఇది ఆ నెక్స్ట్ డే. ఇంకా మార్నింగ్ రెగ్యులర్గా టీ పెట్టుకుంటాం కదా,
టీ పెట్టుకుంటున్నాను. అక్కడి నుంచి అంటే వచ్చేసరికి నాకు 4 అయిపోయింది, 3:30 or 4 అయిపోయింది. ఇంకొచ్చాక నీళ్ళే పట్టుకున్నాను. ఇంకా వీడియో తీయలే, ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఎప్పుడూ పొద్దుట వెళ్ళాను కదా, ఇంకా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా ఛార్జింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత వీడియో తీయలేదు. ఇంకా సాయంత్రం అన్నం కూడా వండి పనిలేదు కదా, వండేసాను. ఈయనేమో వేరే చోటకు భోజనాలకు వెళ్ళిపోయారు, అన్నం అంతా ఉండిపోయింది. ఆ నెక్స్ట్ డే ఇంకా మా ఇంటి ముందు గేదెలు ఉంటే వాళ్ళు అన్నం వేస్తున్నారని చెప్పి ఇచ్చేసాను. ఇంకా సాయంత్రం బట్టలు తీయడానికి వెళ్ళాము. జీతుగాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఐడి కార్డుది ముందుకు తోసేద్దురా బరువు. తాతయ్య అలా వెళ్ళిపోతున్నారు పాలకేమో. లైట్ వేస్తారు చూడు ఇప్పుడు తాతయ్య. నాకు తెలుసు. ఉతికిన బట్టలన్నీ నలిపేస్తున్నావు నువ్వు, డౌట్ లేదు. చిచ్చి చిచ్చి పొట్ట కనపడుతుంది బాబోయ్. ఇది చూడు, ఇది చూడు, బర్డ్ సౌండ్ భలే వినబడుతుంది. చిలుకలు, రామ చిలుకలు. ఉతికిన బట్టలు అసలు ఉతికిన బట్టల్లో ఉంచలేదు. అక్కడ చెమ్మ ఉంది. గ్రీటింగ్ కార్డ్. ఇదివరకు ఇలాగే మా చిన్నప్పుడు సినిమా హీరోలు బొమ్మలు అవి వచ్చేవి. ఇండియన్ టీమ్ అంట. ఎవరిదమ్మది? ఇదిగో